ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీ నుంచి వలసలు కొనసాగాల్సి ఉంటుంది. కానీ ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వలసలు పెరుగుతూ ఉన్నాయి. వైసీపీకి సంబంధించి మళ్ళీ రీస్ట్రెంత్ అవ్వడానికి, మళ్ళీ రీగెయిన్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఇక మరోవైపు నిన్న చిరంజీవి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ అప్డేటెడ్ జనసేన పార్టీ అంటూ కూడా ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఏపీ రాజకీయాల గురించి, అలాగే దేశ రాజకీయాల గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఏపీ తాజా రాజకీయాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఫస్ట్ ఏంటి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నుంచి చేరికలు వెళ్ళాలి, కానీ చేరికలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి స్ట్రెంత్ చూసా, లేదంటే ఇంకా మిగతా పార్టీల్లోకి వెళ్ళే స్కోప్ లేదు కాబట్టి ఏదో ఒక గూటి కింద తలదాచుకుందామని చెప్పి ఇక్కడికి వస్తున్నారా? ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకైతే గతి లేక, కానీ సైద్ధాంతికంగా తెలుగుదేశంతో విభేదిస్తూ ఉండి తెలుగుదేశం సంఖ్య ఎక్కడానికి అలా రాయపాటి సాంబశివరావు ఇలాంటి ఎవరో వృద్ధజంబూకాలకి వెళితే కన్నా లక్ష్మీనారాయణ లాంటికి చెల్తుంది, కానీ మిగిలిన వాళ్ళకి జరగదు. కొంతమంది ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టుకుని సైద్ధాంతికంగా విభేదిస్తున్న వాళ్ళు కంటిన్యూషన్ అన్నది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితోనూ, రోసయ్య గారు లాంటి వాళ్ళు, కిరణ్ కుమార్ రెడ్డి గారితోనూ పనులు చేసిన తర్వాత వాళ్ళకి దే నో దేర్ ఒరిజినల్ పొటెన్షియల్ అండ్ స్ట్రెంగ్త్. వెసెస్ ప్రామిసెస్ని ఎప్పటికీ ఫుల్ఫిల్ చేయకుండా భూత కల్పనలో ఉన్న పార్టీలు నడిపిస్తున్న వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళు అతిరథ మహారథులు, దేవుళ్ళని తెలుగుదేశం సన్నిధానంలోకి వెళ్ళే ఛాన్స్ ఉండదు. అది ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ అనేది ఎప్పుడైతే కాంగ్రెస్లోనే విలీనం అయిపోయినప్పుడు కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళ శాంతం చేరడానికి, అందులో నిన్న చిరంజీవి గారు ఇచ్చిన స్టేట్మెంట్తో ఈ పాటప్పటికి కాంగ్రెస్ గురించి ఆలోచించి వాడని వెళ్ళి అందులో జాయిన్ అయ్యాడంటే ఇంక అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. అయితే వాళ్ళకున్న ఆప్షన్ వైఎస్ఆర్సీపీ. సో ఇలాంటి తరుణంలో శైలజానాథ్ గారు లాంటి వ్యక్తి జాయిన్ అవ్వడం అంటే ఆయన ఎప్పటి నుంచో ఆ సామాజిక వర్గం, వెనుకబడిన సామాజిక వర్గం నుంచి చదువుకున్న విజ్ఞుడు. ఆయనకి చాలా విషయాల మీద అవగాహన ఉంది. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితుల మీద పీసీసీ అధ్యక్షుడి స్థానంలో, ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది పీసీసీ అధ్యక్షుడి స్థానంలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు కానీ, శైలజానాథ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఆబ్వియస్లీ దే అట్రాక్ట్ టువర్డ్స్. ఇప్పుడున్న దేశ రాజకీయాల్లో మీరు గమనించగలిగితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ విలీనం అయిపోతే బెటర్. వాళ్ళు తెలివి తక్కువతనానికి అంతకన్నా, ఎందుకంటే ఆ పీచి జూత్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, ఈ గేలాట్లాంటి వాళ్ళతో ఇంకా రాజకీయం చేద్దాం అనుకుని ఆలోచిస్తున్నప్పుడు పైపచ్చి వాళ్ళు ఎప్పుడైతే 100-150 స్థానాలకు మేము గెలిస్తే చాలు, ఎక్కడో దగ్గర ఏ ప్రాంతీయ పార్టీ పెడుతున్నో, చెయ్యట్టుకునో, కాలెట్టుకునో, మళ్ళీ యూపీఏ లేకపోతే ఐఎన్డీఏ కూటమని ఈ పనికిమాలిన ఐడియాలు. అది కాకుండా కేజ్రీవాల్ లాంటోడు వెనక నుంచి కాలుమంటలేస్తూ చేస్తున్న శకుని రాజకీయాలు కూడా తెలియని జడ్డి చిచోరా బ్యాచ్ అంటారు కాంగ్రెస్ని. మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్, హర్యానా లాంటి దగ్గర గోప పగిలిపోయిన కాంగ్రెస్కి ఎలా కొట్టాడు. గుజరాత్లో గ్యారంటీగా 2వ స్థానం కన్నా అత్యధిక స్థానాలు సంపాదించే దగ్గర గుజరాత్లో కేజ్రీవాల్ కొట్టిన దెబ్బకి కాంగ్రెస్కి కడుపు కన్నం తింటే ఐఎన్డీఏ కూటమిలో చేర్చుకున్నారంటేనే వాళ్ళ మాలోకొంతనానికి పరాకాష్ట. సో అలాంటి తరుణంలో కొంతమంది ఈ కాంగ్రెస్నే నమ్ముకుని కాంగ్రెస్తోనే ఏమైనా వెళ్తుంది అన్నది ఎక్కడైతే ఉంటుందో, వెళ్తే ఏమీ కాదని కొంతమంది రియలైజ్ అయ్యి మళ్ళీ పునరావాస కార్యక్రమం వాళ్ళ రాజకీయ క్షేత్రంలో నిలదొక్కుకోవడానికి, ఉదాహరణకు హర్ష్ కుమార్ గారు కానీ లేదా శైలజానాథ్ గారు కానీ ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ కాకుండా వైఎస్ఆర్సీపీ పట్ల అట్రాక్టెడ్ సర్వసాధారణం.